మీరు 5 మినిట్స్ లోపల అర్థమెటిక్ సిరీస్ అంటే ఏంటో కంప్లీట్గా నేర్చేసుకుంటారు. తర్వాత 5 మినిట్స్లో మీరు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది అనమాట అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. ఓకే, 10 మినిట్స్ లోపల మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎక్స్పెక్ట్ అయిపోతారు. ఓకే, కంప్లీట్గా చూడండి వీడియో. ఓకే, సో ఫస్ట్ ఉండేటువంటి మేజర్గాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 3 టాపిక్స్. అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, దాంట్లో ఎంత టర్మ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఎలా వస్తుంది అని జస్ట్ ఈ 3 నేర్చుకున్నారంటే మీరు కంప్లీట్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయిపోయినట్టే. ఓకే, సో ఫస్ట్ ఈ 3 అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి. సో ఇప్పుడు నేను ఒక సిరీస్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో 4, 8, 12, 16, 20 అనే ఒక సిరీస్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసారనుకోండి, ఫస్ట్ 2 యొక్క డిఫరెన్స్ చూసారనుకోండి, 8 - 4 ఎంత, 4. అలానే 12 - 8 చూస్తే 4. అలానే 16 - 12 చూస్తే 4. అలానే 20 - 16 చూస్తే 4. ఇలాగ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట రెండు సక్సెసివ్ నెంబర్స్ అన్నిటికీ. ఇలాగ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉంటే ఒక సిరీస్ మొత్తంలో దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, సింపుల్ అన్నమాట. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క డెఫినేషన్ చాలా సింపుల్. ఓకే, సో రెండు సక్సెసివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఒకటే కాన్స్టెంట్గా ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, సో ఈ యొక్క కాన్స్టెంట్గా ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం కామన్ డిఫరెన్స్ అంటారనమాట. దాన్ని జనరల్గా డీతో డినోట్ చేస్తారు, దాన్ని కామన్ డిఫరెన్స్ అంటారు. ఓకే, సో ఈ డిఫరెన్స్ అనేటువంటిది నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు, జీరోగా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఒక అర్థమెటిక్ సిరీస్ తీసుకున్నాను అనుకోండి, A1, A2, A3, A4, A5 అని. వీటిని టర్మ్స్ అంటారు అనమాట. అంటే ఇక్కడ 4 అనేది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. అలానే దాన్ని డినోట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ టర్మ్ A1, A2, A3, A4 అనేవి ఒక టర్మ్స్ అనమాట. ఓకే, వీటిని టర్మ్స్గా డిఫైన్ చేస్తారు. ఈ టర్మ్స్ యొక్క ఇప్పుడు సక్సెసివ్ నెంబర్స్ అంటే ఏంటి, A2 - A1 మస్ట్ బి ఈక్వల్ టు A3 - A2 ఈక్వల్ టు A4 - A3 అనమాట. ఇదే కదా డెఫినేషన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. సో ఈ డిఫరెన్స్ మొత్తం వచ్చి ఒక కాన్స్టెంట్గా ఉండాలి, దాన్ని కామన్ డిఫరెన్స్ D అంటారు అని చెప్పాను. ఓకే, సో ఒకవేళ ఈ సిరీస్ మొత్తం ఇన్ఫినిటీగా ఉందనుకోండి, ఎండ్లెస్గాను, దాన్ని ఇన్ఫినిటిక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, అలా కాకుండా ఫైనైట్గా ఉందనుకోండి, అంటే లాస్ట్ నెంబర్ అనేది ఉందనుకోండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, దాన్ని ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంతే అనమాట అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. ఇప్పుడు nth టర్మ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నాను కంటిన్యూస్గా, ర్యాండమ్గా. ఓకే, సో A1, A2, A3, A4 అనేవి టర్మ్స్ కదా. సో an అనేది కూడా ఒక nth టర్మ్ అనమాట. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ ఏంటి, వీటి డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, సో A2 - A1 ఈక్వల్ టు A3 - A2 అట్లా ఉండాలి. ఈ కాన్స్టెంట్ డిఫరెన్స్ నేను జస్ట్ D అనుకుంటున్నాను. సో ఈ సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏగా తీసుకున్నాను అనుకోండి, ఏగా తీసుకుంటున్నాను ఈ ఫస్ట్ టర్మ్ని. ఓకే, సో సెకండ్ టర్మ్ రావాలంటే ఏం చేయొచ్చు మనము, ఇది జస్ట్ ఈ డిఫరెన్స్ ఓన్లీ డీనే ఉంటుంది కాబట్టి సెకండ్ టర్మ్ రావాలంటే మనము ఒక్క డిఫరెన్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఈ సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏ అయితే, ఓకే, ఇప్పుడు సెకండ్ టర్మ్ రావాలి మనకి, ఏం చేస్తాం, ఫస్ట్ టర్మ్కి ఒక కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది, అంతే కదా. ఎందుకంటే వాటి మధ్య డిఫరెన్స్ కాన్స్టెంట్గా డీగా ఉండాలి. ఇప్పుడు థర్డ్ టర్మ్ కావాలంటే సెకండ్ టర్మ్కి ఇంకొక కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగా మనకి ఏదన్నా ఒక టర్మ్ కావాలంటే దాని ముందున్నటువంటి నెంబర్కి ఒక కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అలాగా మనకి సెకండ్ టర్మ్ కావాలంటే ఒక కామన్ డిఫరెన్స్ వేస్తాం. ఇప్పుడు థర్డ్ టర్మ్ కావాలనుకోండి ఏం చేస్తాము, సెకండ్ టర్మ్ అంటే ఆల్రెడీ A+D అనేది సెకండ్ టర్మ్, దీనికి ఇంకొక డిఫరెన్స్ యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. ఓకే, అంటే 2 డిఫరెన్స్ యాడ్ చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ టర్మ్ ఏ అయితే సెకండ్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్కి ఒక కామన్ డిఫరెన్సు, థర్డ్ టర్మ్కి వచ్చి 2 కామన్ డిఫరెన్స్లు. అలానే మనకి ఏదైనా ఒక ర్యాండమ్గా nth టర్మ్ కావాలనుకో n - 1 కామన్ డిఫరెన్స్లు యాడ్ చేస్తాం అనమాట. సింపుల్. ఓకే, అంటే ఒకటి తగ్గించి n అనేది ఏదైనా కావచ్చు, అంటే 10వ టర్ము, 12వ టర్ము ఏదైనా కావచ్చు. ఒకవేళ మీరు 10వ టర్మ్ కావాలనుకోండి 9 కామన్ డిఫరెన్స్లు ఫస్ట్ నెంబర్కి యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో నేను ఒక సిరీస్ తీసుకుంటున్నాను, A1, A2, A3, A4 అండ్ సో ఆన్ an అనమాట. మనం వీటి యొక్క సమ్మేషన్ కనుక్కోవడానికి ఎలా ఫార్ములా రాస్తాము అంటే జనరల్గా అంటే A1 + A2 అంత మొత్తం కనుక్కోవాలన్నమాట, వీటి సమ్ అంతా కనుక్కోవాలన్నమాట. అంటే an వరకు కనుక్కోవాలి. కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేసి ఈ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయో దాంతో మల్టిప్లై చేసి బై 2 చేస్తాం. ఓకే, సో ఇలాగ ఎందుకు చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెంబర్స్ యాడ్ చేస్తాం అనుకోండి, ఇది ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు మనం వాటినే కనుక్కున్నాం కాబట్టి చూడండి, వీటి డిఫరెన్స్ కాన్స్టెంట్గా 2 ఉంది. ఓకే, అంటే ఇది అర్థమెటిక్ సిరీస్ అనమాట. సో నేను వీటన్నిటిని యాడ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, అంటే 2 + 4 + 6 + 8 + 10. ఓకే, సో వీటిని యాడ్ చేసేటప్పుడు నేను
ఇవే నెంబర్స్ని రివర్స్లో యాడ్ చేసినా కూడా అదే వస్తుంది కాబట్టి వీటిని నేను ఇప్పుడు రివర్స్లో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో నేను ఫస్ట్ లైన్లో వచ్చి యాడ్ చేశాను డైరెక్ట్గాను. రెండో దాంట్లో రివర్స్గా యాడ్ చేసినా కూడా అదే వస్తుంది కదా, మారదు కదా, కాబట్టి ఈ యొక్క S5ని అలానే రాస్తున్నాను అనమాట. ఓకే, సో రివర్స్లో యాడ్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు టర్మ్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే అవుతుంది S5 రెండు S5లు అవుతాయి. రైట్ సైడ్ వచ్చి ఇక్కడ 2 10 యాడ్ చేస్తే 12 అవుతుంది. 4 8 యాడ్ చేస్తే 12 వస్తుంది. సో అన్ని 12s వస్తాయి అనమాట. ఓకే, సో హౌ బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఈ మనకి మొత్తం ఈ 12 అనేది ఎన్ని టైమ్స్ యాడ్ చేసాము, 5 టైమ్స్ కదా. ఓకే, 12 5 జార్స్ అనమాట. మల్టిప్లికేషన్ ఏం లేదు, సమ్మేషనే. ఇప్పుడు 2 4 జార్స్ అన్నారు అనుకోండి, 2ని 4 టైమ్స్ యాడ్ చేయడం అనమాట దాని అర్థం. ఓకే, 5 10 జార్స్ అంటే 5ని 10 టైమ్స్ యాడ్ చేయడం, అంతే అర్థం. ఓకే, అలానే ఇప్పుడు 12 వచ్చి 5 టైమ్స్ ఉంది కాబట్టి 12 5 టైమ్స్ వచ్చి రాసేసుకుంటాం డైరెక్ట్గా, అంటే 12 into 5 అనమాట. ఓకే, సో మనకి S5 అనేది 2 సార్లు యాడ్ చేసాం కదా, అంటే 2 సార్లు యాడ్ చేసాం కదా నెంబర్స్, అంటే 10ని 2 సార్లు యాడ్ చేసాం, 2ని 2 సార్లు యాడ్ చేసాం, అలాగా 2 సార్లు యాడ్ చేసింది కాబట్టి 2S5 వచ్చింది. కాబట్టి మనకి ఒక్క S5 కావాలి కాబట్టి అడిషన్స్ 12 into 5/2 రాసుకుంటాం. ఓకే, సో మనకి ఈ టర్మ్స్ అంతా ఎలా వచ్చింది మనకి క్లియర్గా చూసుకుంటే ఈ 12 అనేది ఎలా వచ్చింది, ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేస్తే వచ్చింది. ఓకే, ఈ 5 అనేది అండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట, అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయో, అంటే ఇక్కడ 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట, అంటే డివైడెడ్ బై 2 వేసాం. ఓకే, సో అందుకే ఈ ఫార్ములా మనకి డైరెక్ట్ అలా వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేసుకొని ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై 2 వేస్తే మనకి సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఓకే, సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి చూపిస్తాను. సో ఇక్కడ ఏమని అడిగాడు, ఫైండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అడిగాడు. ఓకే, సో ఇక్కడ ఒక మీకు సిరీస్ ఇచ్చాడనమాట, 7 13 19 అండ్ సో ఆన్. ఇది ఎన్నో టర్మ్ తెలియదు. ఓకే, ఒక టర్మ్ వచ్చి 205 వచ్చింది, అది ఎన్నో టర్మ్ అని అడిగాడు క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఇది అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా అంటే ఏం చేస్తాం, వీటి యొక్క డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకే, సో 13 - 7 అని అయ్యాడు. 13 - 7 అంటే ఎంత, ఓకే 6. అలానే 19 - 13 ఎంత, 6. ఓకే, సో వీటి కామన్ డిఫరెన్స్ డిఎన్ఏ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంది, అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఓకే, సో ఇది డిఎన్ఏ తెలుసు మనకి. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ కూడా తెలుసు. ఫస్ట్ టర్మ్ అంటే ఎంత, ఏ అని రాసుకుంటాం అని చెప్పాను కదా, ఫస్ట్ టర్మ్ 7. ఓకే, సో సెకండ్ టర్మ్ కావాలంటే ఒక కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం. థర్డ్ టర్మ్ కావాలంటే ఇది ఫస్ట్ టర్మ్. ఓకే, అంటే A1 or A రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టర్మ్ని. సెకండ్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్కి ఒక కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం అని చెప్పాను. థర్డ్ టర్మ్ కావాలంటే ఒక 2 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం. అలానే మనకి nth టర్మ్ కావాలంటే ఏం చేస్తాము, n-1 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తానని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనకి nth టర్మ్ కావాలి. nth టర్మ్ తెలుసు మనకి, ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు, nth టర్మ్ 205 అని ఇచ్చాడు. ఓకే, సో డైరెక్ట్గా 205 పెట్టేస్తాం అనమాట. మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు. ఫస్ట్ టర్మ్ ఎంత, 7. ఓకే, ప్లస్ వచ్చాడు. మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయో తెలియదు, కనుక్కోవాల్సింది అదే అనమాట. ఓకే, సో n అనేది మనకు తెలియదు, -1. ఓకే, ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 6 అని తెలిసిపోయింది. ఓకే, సో 6తో చేస్తాం. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 205 = 7 + 6 × L 6n - 6. ఓకే, సో ఫర్దర్ సింప్లిఫై చేస్తే దీన్ని 6n + 1 అవుతుంది కదా. ఓకే, సో ఈ 1 నీటి పక్క పంపిస్తే ఏమవుతుంది, 6n = 205 - 1 అవుతుంది. సో 6n = 204 అవుతుంది, రైట్. సో n = 204/6. ఓకే, సో 2తో క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, చేద్దాం. 2 3s are 21 20 22, రైట్. సో ఇది కూడా 3తో పోతుంది. 3 1s are 3 3s are 9 3 4s are 12. ఓకే, సో n = 34. ఓకే, సో ఇది 34 నెంబర్ అనమాట సిరీస్లో. ఓకే, మనకి n = 34 వచ్చింది కాబట్టి, రైట్. సో మనకు అనుకున్నాం ఈజీగా. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం ఇప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం మళ్ళీ. ఓకే, సో ఈ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. సో ఇక్కడ వచ్చి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ ఇచ్చేసాడు. అదేంటి 2 7 12 సో ఆన్ 10 టర్మ్స్ అన్నాడు. ఓకే, సో 10 టర్మ్స్ ఉన్నాయి మొత్తము. 10th టర్మ్ ఏంటో తెలియదు మనకి. ఓకే, ఫస్ట్ 10th టర్మ్ అనుకుందాం. ఓకే, సో ఎలా అనుకుంటాము, ఫస్ట్ టర్మ్ తెలుసు మనకి, అంటే ఫస్ట్ టర్మ్ 2 తెలుసు. దీనికి కామన్ డిఫరెన్స్ t కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ ఎలా అనుకుంటారు, వీటి యొక్క డిఫరెన్సే కదా. సో ఫస్ట్ 7 - 2 కానీ 12 - 7 కానీ వేసినా కూడా అదే వస్తుంది అనమాట. సో d అనేది 7 - 2 అవుతుంది, అంటే కామన్ డిఫరెన్స్ 5 వచ్చేస్తుంది. సో మనం 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ టర్మ్కి ఓకే 9 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం, అంతే కదా, అంటే n-1 కామన్ డిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ టర్మ్ ఎంత, 2. ఓకే, సో 9 ఇంటూ డిఫరెన్స్ ఎంత, 5. ఓకే, సో 2 +
45, సో 47. సో లాస్ట్ టర్మ్ అదే 10th టర్మ్ ఆర్ లాస్ట్ టర్మ్ ఈ సిరీస్లో వచ్చి 47 అనమాట. మనం ఇప్పుడు ఈ సిరీస్ రాసేస్తాం చూడు 2, 7, 12 సో ఆన్ అండ్ ఇట్ ఇస్ 47 అనమాట. అంటే మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, ఈ మొత్తం 10 టర్మ్స్ ఉన్నాయని కూడా తెలుసు. ఓకే, సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్ కనుక్కుంటాం, దాన్ని S10గా రాస్తాను అనమాట. సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇప్పుడు ఏం చెప్పాను నీకు, ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్ము. ఓకే, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ యాడ్ చేసుకొని ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10 కదా, 10 ఉంటాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై 2 వేస్తాను చెప్పాను. ఓకే, సో 47 + 2 ఎంత, 49 రైట్. ఓకే, ఇంటూ 10/2 అంటే 5. ఓకే, సో 245 అనమాట. ఓకే, సో సమ్ ఆఫ్ దిస్ 10 టర్మ్స్ ఈస్ 245 ఇక్కడ. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, వీటి సమ్ ఇక్కడ అడిగాడు. వీటికి ఫస్ట్ టర్మ్ ఎంత, A = 34. ఓకే, వీటికి కామన్ డిఫరెన్స్ ఎంత, 32 - 34. ఓకే, అంటే -2 అనమాట కామన్ డిఫరెన్స్. చెప్పాను కదా, కామన్ డిఫరెన్స్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది -2 అనమాట కామన్ డిఫరెన్స్. ఓకే, సో మనకి లాస్ట్ టర్మ్ కూడా తెలుసు. లాస్ట్ టర్మ్ ఎంత, దాన్ని లాస్ట్ టర్మ్ n అనుకుందాం. ఓకే, సో లాస్ట్ టర్మ్ కూడా 10 అని తెలుసు. ఓకే, సో మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు. ఓకే, సో ఇవన్నీ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు, అంటే n అనేది ఎన్ని టర్మ్స్ ఉంటాయో తెలియదు. ఓకే, సో మనకి లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనం లాస్ట్ టర్మ్ ఎలా కనుక్కుంటాము, ఫస్ట్ టర్మ్కి n-1 కామన్ డిఫరెన్స్లో యాడ్ చేస్తే మనకి n టర్మ్ వచ్చేస్తుంది. అది ఇచ్చేసాడు ఆల్రెడీ 10 గాను. ఓకే, సో ఫస్ట్ టర్మ్ అంతా ఇక్కడ 34. ఓకే, ప్లస్ n అనేది తెలియదు మనకి, ఎంత డిఫరెన్స్లు ఉన్నాయి దీనికి, కామన్ డిఫరెన్స్ ఎంత, -2. సో -2 పెడితే = 10. సో 34 - 2 అంటే -2n -+2 = 10 రైట్. సో 2n ఇటు పక్క పంపించేసి 10 కూడా ఇటు పక్క ఇచ్చేద్దాం. 34 + 2 ఎంత, 36 రైట్. 36 అంటే ఆ 10 ఇటు పక్కకు వస్తే -10 అవుతుంది, = 2n అవుతుంది రైట్. సో 36 - 10 26 = 2n. ఓకే, n = 26/2. సో 13 అంటే ఈ మొత్తం 13 టర్మ్స్ ఉన్నాయన్నమాట. n = 13 అంటే మొత్తం 13 టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది 13 టర్మ్స్ అంటే S13 అని రాస్తాను చెప్పాను. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ రాస్తాం. దానికి ఏం చేస్తానని చెప్పాను, ఫస్ట్ టర్మ్ ఎంత, 34. ఓకే, ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత, 13. సో రాస్తాం 13, లాస్ట్ టర్మ్ 10. చూడండి సిరీస్లో 10 ఉంది. ఓకే, ఫస్ట్ టర్మ్ 34, లాస్ట్ టర్మ్ 10. ఓకే, సో ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి టర్మ్స్, 13 ఉన్నాయి. సో 13/2 వేస్తాను అనేది /2 రైట్. సో 13/2, 34 + 10 అంటే ఎంత, 44. ఓకే, సో 2 1s are 2 2, 2 2s are ఓకే 286. ఓకే, సో సమ్ ఆఫ్ దిస్ టర్మ్స్ ఆర్ 286. చూడండి ఎంత ఈజీగా నేర్చుకున్నారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ.